అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. కళలకు పుట్టిల్లు భారతదేశం. భారతదేశంలో కళలకు కొదువే లేదు. ముఖ్యంగా 8 శాస్త్రీయ నృత్యాలు అయితే ఉన్నాయి. వాటిలో కూచిపూడి కూడా ఒకటి. నాట్యశాస్త్రంలోనే ఉంది దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం. సుమారు 3000 సంవత్సరాల చరిత్ర కలదు. 2వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందిన ఈ కూచిపూడి నృత్యం ఇప్పుడు రాను రాను కనుమరుగే పరిస్థితి ఉంది. కానీ దాని మీద మక్కువతో ఇప్పటికీ కూడా కొంతమంది ఆ కళను నేర్పుతూ తనకి ఆ కళ పట్ల ఉన్న మక్కువను కూడా తెలియజేస్తున్నారు. దానికోసం ఎన్నో త్యాగాలు కూడా చేయాల్సిన పరిస్థితి. జీవితాలు సైతం దాని ముందు దారిపోస్తూ ఉన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆ కోలోకి వస్తారు ఇప్పుడు మనం చెప్పుకోయే వ్యక్తి. ఆమె ఎస్వి శివకుమారి గారు. గత 11 సంవత్సరాలుగా పలువురికి ఈ కూచిపూడి నృత్యాన్ని నేర్పుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ నృత్యం యొక్క ప్రాముఖ్యత, అసలు ఎలా నేర్చుకున్నారు, దీంట్లో ఉన్న కష్ట నష్టాలు, ఎందుకు ఇలాగా కనుమరుగే పరిస్థితికి వచ్చిందో వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. కూచిపూడి నృత్యం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈ శాస్త్రీయ నృత్యం అసలు ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, దీనికి ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందంట? కూచిపూడి నాట్యం మన భారతీయ 8 శాస్త్రీయ నృత్యాల్లోనూ ఒకటిగా పేరు పొందింది. ఇది కూచిపూడి భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో చేర్చబడడానికి ఎంతో కృషి చేసినటువంటి ప్రముఖులు, ప్రాచీన నాట్యవేత్తలు ఎంతమందో ఉన్నారు దీన్ని కృషి చేసిన వాళ్ళు. ఇది దగ్గరగా 1వ శతాబ్దానికి చెందిందని కొందరు, 11వ శతాబ్దానికి చెందిన నృత్యం అని కొందరు, ఇలాంటి వాదనలు ఎన్నున్నప్పటికీ కూడా దానికి కరెక్ట్గా ఎప్పుడు పుట్టిందనేది, ఎందుకంటే చాలా మన ఇతిహాసాల్లో పురాణాల్లో ప్రస్తావన ఉంది కూచిపూడి గురించి. దానికి అందువల్ల ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితంది కూడా ఈ నాట్యము అనే దానికి కొన్ని నిరూపణలు జరిగినాయి సిద్ధాంతపరంగా. అయితే కూచిపూడి అనే గ్రామం పేరుతోటి ప్రఖ్యాతి పొందినటువంటి నాట్యం కూచిపూడి. మిగతా మీరు భారతీయ శాస్త్రీయ నృత్యాలు తీసుకున్నట్లయితే కథక్, కథకళి, ఒడిస్సీ, మణిపురి ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి సపరేట్గా ఒక పేరంటూ ఉంది. కానీ భారతదేశంలో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల ఉన్నటువంటి పల్లెటూరు కూచిపూడి. ఆ కూచిపూడి ఊరి పేరుతోటి ప్రఖ్యాతి చెందింది మనదైనటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కూచిపూడి నాట్యం. ఇందులో సిద్ధేంద్ర యోగి ఆద్యుడు, ఆయన కూచిపూడికి పితామహుడిగా చెప్పుకుంటారు. దానికి ఎంతో ప్రాచీనమైనప్పటికీ కూడా 11వ శతాబ్దానికి చెందిన సిద్ధేంద్ర యోగిని ఎందుకు ఇదిగా చెప్పుకుంటారంటే ఆయన ఇది భామాకలాపం అనేటువంటి యక్షగానాన్ని భామాకలాపం రాసి దాన్ని ఆయన నర్తించి అక్కడ ఉన్నటువంటి కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి బాలురకి, యాక్చువల్గా మగపిల్లలే మొదట ఈ కూచిపూడి నాట్యాన్ని నేర్చుకునేవారు. అప్పట్లో ఆడవాళ్ళకి ఇందులో ప్రవేశం ఉండేది కాదు. కూచిపూడి గ్రామంలో పుట్టిన ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు కూడా ఉపనయనం చేసుకోవడము, కాలి గజ్జె కట్టించుకోవడం అనేది వారి యొక్క జీవితాల్లో ఒక భాగంగా మారిపోయింది. ఇప్పుడు రాను రాను ఆధునిక పోకడల్లో కాస్త అది తగ్గి ఉండవచ్చు కానీ సాంప్రదాయం, కానీ మొదటి నుంచి అది మగవారికే నేర్పించేవారు. తర్వాత గురువులు ఆడపిల్లలకు కూడా నేర్పించడం అనేది వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మొదటి గురువులందరూ కూడా ఆడపిల్లలకు కూడా ఇది ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఆడపిల్లలే అందరూ నేర్చుకుంటున్నారు, మగపిల్లలు దీన్ని నేర్చుకోకూడదు అనేటువంటి ఒక అపోహకి రావడం దురదృష్టకరం. అంటే చాలామందికి తెలియకపోవడం ఇది ఒక అది ఇంత ప్రాచీన చరిత్ర ఉన్నది దీనికి, నృత్యానికి. ముందుగా మీరు ఒక నృత్య కళాకారినిగా ఇప్పుడు 10 మందికి చెప్తున్న గురువుగా అసలు దీని సైడ్ దీని పక్కకి అంటే దీని వైపు మీరు ఎలా ఇంట్రెస్ట్ చూపారు, అంటే దానిపై మక్కువ పెంచుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఏ వయసు నుంచి ప్రారంభించారు, ఎంతకాలం నుంచి ఉన్నారు? నేను నా 6th క్లాస్ అండి. అంటే మాది ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఆకులల్లూరు గ్రామం మాది. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా టీచర్స్ అయినా కూడా పల్లెటూరులో ఉన్నప్పటికీ కూడా తిరుపతిలో ఉన్న మా కజిన్ వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవడం చూసేదాన్ని. అలాగే తిరుపతి ఎస్వి ఆడిటోరియంలో కొన్ని ప్రోగ్రామ్స్కి వేసవి సెలవుల్లో వెళ్ళినప్పుడు చూసుకునేవాళ్ళం. వెంపటి చిన్నసత్యం మాస్టర్ గారు, పద్మవిభూషణ్ ఆయన, వారి ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ కలిగేది. ఒకటి మనకి పాత సినిమాల్లో కూడా మంచి నాట్యాలు ఉండేవి. వేదాంత పెద్ద సత్యం గారు కానీ, పసుమర్తి కృష్ణమూర్తి గారు కానీ వారి రోజుల్లో కూడా ప్రతి సినిమాలో ఒక క్లాసికల్ డ్యాన్స్ ఉండేలాగా చూసేవారు.
సో మా కుటుంబ నేపథ్యంలో కూడా ఏంటంటే మంచి మంచి అన్నమాచార్య కీర్తనలు వినడము, బాలమురళీకృష్ణ గారి సంగీతం వినడము, ఇలా ఉంటూ ఉన్న పరిస్థితుల్లో దాన్ని చూడంగా చాలా ఇంట్రెస్ట్, లోపల ఒక రకమైనటువంటి ఆవేశం అన్నమాట, చెయ్యాలి, నేర్చుకోవాలని. 5th క్లాస్ వరకు మేము ఆకుల అల్లూరు గ్రామంలో చదువుకున్నాను. కానీ నేను పట్టుబట్టి నేను ఎలాగైనా నృత్యం నేర్చుకోవాలని చెప్పి మా తల్లిదండ్రులని అక్కడ ఉన్నా కూడా నేను మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఒంగోలులో 1 సంవత్సరం ఉండి ఫస్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. టి కామేశ్వరి గారు ఒంగోలులో టీచర్ గారు. ఆ తర్వాత ఇంకా మా ఫ్యామిలీ నన్ను వదిలిపెట్టి ఉండలేక వాళ్ళు కూడా ఒంగోలుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అలా మా ఒంగోలు రావడం అనేది అల్లూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా టీచర్ గారి దగ్గర నా 10th క్లాస్ వరకు కూడా ట్రైనింగ్ అయ్యాను. కాకపోతే టీచర్ గారికి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మేము కరెక్ట్గా కూచిపూడిలో ఒక సర్టిఫికేషను, డిప్లొమా ఇట్లాంటివి చేయాలనేటువంటి కోరికతోటి గుంటూరు వెళ్ళాం. గుంటూరులో కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు గురువు గారి దగ్గర చేరి వారి దగ్గర సర్టిఫికేట్ గుంటూరులోనే ఉండి నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత ఇక్కడ చాలామంది నాతో పాటు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్టెడ్గా అని, వాళ్ళ కోసమని గురువు గారిని ఇక్కడికి తీసుకొని వచ్చి గురువుగారు ఇక్కడ సెటిల్ అయ్యారు. ఒక 10 years 15 years వారు మా కోసం అని వచ్చి ఒంగోలులోనే నేర్పిస్తూ అలా ఇక్కడ కూచిపూడి కళకి భిక్ష పెట్టిన వారు కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు. వారి శిష్య పరంపరలో నేను ఇక్కడ ఒంగోలులో మేబీ నేను తర్వాత డిగ్రీ తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోవడం వల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఒక 20 years నృత్యానికి దూరంగా ఉన్నాను. డిప్లొమా వరకు చేశాక డిగ్రీలోపు డిప్లొమా చేశాను. తర్వాత ఒక ఆల్మోస్ట్ 17-20 years వరకు నృత్యానికి దూరంగా ఉన్నాను ఉద్యోగ కారణాల వల్ల. తర్వాత బ్యాక్ వచ్చాక సిద్ధేంద్ర యోగి కళాపీఠం కూచిపూడిలో యూనివర్సిటీలో కూచిపూడిలో ఎంఏ చేశాను, పీజీ. అందులో పీజీ చేసి దానిలో తర్వాత ఇన్స్టిట్యూట్ పెట్టాను మా గురువుగారి ప్రోత్సాహంతో. ఒంగోలులో అంతగా కూచిపూడి కనపడడం లేదమ్మా, మీరు అక్కడ ఇచ్చేయాలని చెప్పిన తర్వాత ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా అయితే నాకు ఎప్పుడు నేర్చుకోవాలనేది ఎక్కువ ఇంట్రెస్ట్. కానీ తర్వాత అర్థమైంది మనకు వచ్చిన విద్య నలుగురికి పంచడంలో ఉన్నటువంటి ఆనందం. ఈరోజు పిల్లలు వందల సంఖ్యలో, నిజంగా చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇదిగా ఆదరణ ఉంటుందని. మొదట సినిమా పాటలు అవి ఎక్కువ పోకడ ఇక్కడ కనిపించేది. సరే వీటిని ఎవరు ఇంట్రెస్ట్ పడతారులే అనుకున్నాము. కానీ మొదలుపెట్టి ఇన్స్టిట్యూట్ మేము ఒక పద్ధతిలో కోర్సు ప్రకారం వెళుతూ ఉన్న తర్వాత మాత్రం తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. అయితే మీరు నేర్చుకున్న దగ్గర నుంచి ఒక స్టేజ్ షో కూడా చేసి ఉంటారు. మీరు నేర్చుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంది, స్టేజ్ షో చేసినప్పుడు ఎవరో ఒకరు ప్రశంసలు ఇచ్చి ఉంటారు, ఆ సమయంలో ఎలా ఉంది? ముఖ్యంగా ఇప్పుడు మీ కళని పంచుతూ 10 మందికి నేర్పుతున్న పరిస్థితి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నేర్చుకునేటప్పుడు అది లోపల చాలా తెలియని ఆనందం అండి. టీచర్ గారు వాళ్ళు మనం నేర్చుకుంటున్నప్పుడు చక్కగా చేస్తున్నావమ్మా అని నలుగురికి వచ్చిన స్టూడెంట్స్కి కూడా ఆ పాపను చూసి నేర్చుకోండి అంటే మనకున్న ఇంట్రెస్ట్ మనం చేసే దానిలో కనపడుతుంది డెఫినెట్గా. టీచర్ చెప్పినట్లుగా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే కానీ అలా చేయలేరు. వేరే ధ్యాసలో ఉంటే ఎవరు అలా అంత ఫోకస్ చేయలేరు. డ్యాన్స్ అనేది ఏంటంటే అండి సమాహార కళ. సంగీతం, దానిలో ఉన్నటువంటి సాహిత్యం వింటూ ఆ సాహిత్యానికి సంబంధించినటువంటి అభినయం చేస్తూ కరెక్ట్గా లయకి కాళ్ళు కదులుస్తూ ఇన్ని రకాలని మనం ఫోకస్ చేస్తూ ఎట్ ఏ టైము ఒక యోగంలాగా చేయాలి. అది చేయాలి అంటే మనము కంప్లీట్ కాన్సన్ట్రేషను టీచర్ గారు ఏం చెప్తున్నారో దాని మీద ఉండాలి. అలా నేను నేర్చుకునే రోజుల్లో నాకు గొప్పగా గుర్తుండేది ఏంటంటే టీచర్ గారు ఎవరు వచ్చినా అదిగో ఆ పాప చేస్తున్నట్లు అలా అరమండిలో సరిగా కూర్చోవాలి, చేతులు సరిగా పెట్టాలి, అలా చూపిస్తుండేవారు. అంటే మనం చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంటేనే అలా వాళ్ళు చూపించేవారు. అదొక నాకు తెలియకుండానే అది జరిగిపోయింది. అంతే చేస్తున్నారనే విషయం టీచర్ గారు చెప్పేదాకా నాకు తెలియదు అంత బాగా చేస్తున్నారని. అలా టీచర్ ప్రతి గురువు కూడా నన్ను చాలా ఆదరించారండి ఆ విషయంలో. ఎందుకంటే ఆ రోజుల్లో మాకున్న ఫైనాన్షియల్ పరిస్థితుల్లో ఫీజులు కట్టి చేర్చుకునే పరిస్థితి కాదు. వాళ్ళకి అరకొరగా ఇచ్చిన ఫీజులతోటే నా ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు నేర్పించారు. ఈ పాప చాలా ఇంట్రెస్ట్గా చేస్తోందని వాళ్ళు ఏ విశేషమైన ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నన్ను కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ సీనియర్స్ ఉన్నా కూడా నన్ను పెట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా మా గురువులకు అందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత దీనిలో ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు యాక్చువల్గా స్టేజ్ మీద ఆ పాటకు తగిన అభినయంలో లీనమయ్యే వాళ్ళమే కానీ ఆ అనుభూతి వేరుగా ఉండేది. అంటే ఇంకా స్టేజ్ ఎక్కామంటే మాకు ఆడియన్స్ ఎవ్వరు కనిపించేవాళ్ళు కాదు. కెమెరామెన్లకు కూడా వాళ్ళు దిగిన తర్వాత అనేవాళ్ళు అమ్మ పోజ్ తీసుకున్న లోపల మారిపోతే మీరేం చేస్తున్నారో మాకు తెలియదు, స్టేజ్ ఎక్కామంటే ఇంకా ఇది లీనమైపోయి చేయడం అనేది నిజంగా చాలా అంటే స్టేజ్ దిగంగానే బాగా చేసామా లేదని మాకు సెల్ఫ్కి తెలుస్తుంది. ఎందుకంటే దానిలో ఉండే అనుభూతి మేము పొందితే బాగా చేసినట్లు మేము పొందాలి ముందు. అప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్ అనేది ఆ రసానుభూతి పొందుతారు. అందువల్ల అలా పెర్ఫార్మెన్స్ అప్పుడు నాకు ఆ ఆనందం వేరుగా ఉండేది.
ఇప్పుడు నేర్పిస్తూ మొదట కొంచెం అనిపించేది నేర్పించడం కష్టమైన ప్రాసెస్. ఎందుకంటే డ్యాన్స్ అంటే వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్గా పెట్టించి చాలా కష్టపడాలండి. అంటే చెప్తున్నాను సంగీతము అవి కొంచెం కూర్చొని పాడి చూపిస్తే సరిపోతుంది. అలా కాదు, డ్యాన్స్ అంటే వాళ్ళు టాప్ టు టో మనం కరెక్ట్ పోస్చర్ ఉందా లేదా అన్నీ గమనించుకొని చెప్పాలి. అలా చెప్పే విధానంలో ఫస్ట్ కష్టం అనిపించింది. కానీ ఎప్పుడైతే పిల్లలు పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఈ నాట్యం గురించి, కొన్ని పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, కథలు తెలుసుకుంటుంటారు. ఆ తెలుసుకుంటున్నప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే మన పిల్లలకి మనం ఈ కల్చర్ అనేది మనం చెప్తున్నాము అనే తృప్తి అనమాట. ఇప్పుడు ఈ విధంగానే మన కల్చర్ని మనం నిలపగలుగుతున్నాం అనేటువంటి ఆనందం. అయితే ముఖ్యంగా ఈ శాస్త్రీయ నృత్యాలకు తీసుకున్నట్టయితే ఒక్కొక్క నృత్యం ఒక్కొక్క దాని మీద ఆధారపడదు. ముఖ్యంగా భరతనాట్యం తీసుకుంటే తానం, నాదం వీటి మీద ఆధారం. అలాగే ఈ కూచిపూడి నృత్యం ముఖ్యంగా దేని బేస్ చేసుకొని ఇది స్టార్ట్ చేస్తారు? కూచిపూడిని నాట్య ప్రక్రియ అండి. నాట్యం అంటేనే నాటకం. నాటకము అంటే ఇతివృత్తాలు కొన్ని ఉంటాయి కదా, మన రామాయణము, భారతము, ఇటువంటి ఇతివృత్తాలన్నీ కూడా తీసుకొని ఈ కూచిపూడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయా పాత్రల యొక్క ఆహార్యం, రాముల వారంటే రాముల వారి ఆహార్యంలో చేయడము, కృష్ణుడు అంటే కృష్ణుడు ఆహార్యంలో చేయడము. అలాగే ఒక సోలో నృత్యం చేసినా కూడా ఆ సోలో చేసేటువంటి పాప కూడా ఒకవైపు దుర్యోధనుడుగా, ఒకవైపు ద్రౌపదిగా, మన ద్రౌపది వస్త్రాభరణం సన్నివేశం తీసుకున్నామనుకోండి, ఆ పాటలో మొత్తము నాటకం చూపిస్తారు. ఇటువైపు ద్రౌపది రావడం, ఇందాక ఆ బాబు మీరు చేసినటువంటి నృత్యం చూశారు శివతాండవం, అందులో రావణాసురుడు కైలాసాన్ని పైకి లేపేటువంటి సన్నివేశం. ఒకవైపు రావణాసురుడుగా కైలాసాన్ని పైకి లేపి శివుడి కోసం తపస్సు చేస్తే ఆయన రాలేదని కైలాసాన్ని పైకి లేపుతాడు. లేపుతూ కింద పడిపోతాడు. ఇలా శివుడు పలకట్లేదని చెప్పేసి అతని యొక్క పేగుల్ని తీసి రుద్రవీణ వాయిస్తాడు. ఒకవైపు రుద్రవీణ వాయించి సోలిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. ఇటు తిరిగి మళ్ళీ శివుడు ప్రత్యక్షమైనట్టు చూపిస్తాడు. సో ఇవన్నీ కూడా ఈ కథ మొత్తము కూడా వివిధ పాత్రల యొక్క అభినయాలు, ఆ పాత్రని నర్తించేటువంటి నర్తకి చేయడము విశేషమైనటువంటి ఇది ఈ కూచిపూడి ప్రత్యేకత. అలాగే చాలా నాటకాలు, యక్షగానాలు, నృత్య రూపకాలు ఇవన్నీ కూడా కూచిపూడికే ప్రత్యేకంగా చెందినవండి. మనం చేసేటువంటి శ్రీకృష్ణ తులాభారం కావచ్చు, శ్రీకృష్ణ పారిజాతము, ఇవన్నీ కూడా ఏంటంటే నాటక రూపంలో, నృత్య నాటికల రూపంలో అవకాశం ఉన్నటువంటి ప్రక్రియ కూచిపూడి నాట్య ప్రక్రియ. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో మీరు నాట్యం నేర్చుకున్న దగ్గర నుంచి మేము విన్నాం మీ గురించి. మీరు జాబ్ విషయంలో కూడా అబ్రాడ్ వెళ్ళి కొంతకాలం అక్కడ జాబ్ చేసి ఆ జాబ్ను వదిలిపెట్టి కేవలం ఈ కళ మీద ఇంట్రెస్ట్ తోటే ఈ 10 మందికి నేర్పుతూ ఇక్కడే వచ్చి స్థిరపడిపోయారండి. అది ఎంత మటుకు వస్తుంది మేడం? నేను యాక్చువల్గా డిగ్రీ తర్వాత ఎంసీఏ చేశాను పద్మావతి మహిళా యూనివర్సిటీలో. అప్పుడు కూడా యూత్ ఫెస్టివల్స్లో వాటిలో డ్యాన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని కాలేజీ నుంచి. తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో పద్మావతి యూనివర్సిటీ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి దానిలోకి వెళ్ళిన తర్వాత కూడా చెన్నైలో ఉద్యోగం చేసేటప్పుడు వెంపటిచిన సత్యం గారి దగ్గరికి వెళ్ళి కంటిన్యూ చేయాలనేటువంటి తపన చాలా పడ్డాను. కానీ రెగ్యులర్గా రావాలి, కుదరదు అన్నారు. అలా ఇంకా ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత నాకు టైమింగ్స్ వైజ్గా కానీ కుదిరేది కాదు ప్రాక్టీసులకి వాటికి. దాంతో ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి ఆన్సైట్ ఆఫర్స్ యూఎస్లో ఒక 1 year, యూకేలో కార్డిఫ్లో కూడా ఒక 1 year టీసీఎస్ తరఫున ప్రాజెక్ట్స్ చేశాను. ఆ తర్వాత యాక్సెంచర్, అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఈ కంపెనీస్లో మొత్తం నేను ఒక 14 ఏళ్ళు ఉద్యోగం చేశాను. యాక్చువల్గా నాకు ఎక్కడ ఉన్నా కూడా, యూఎస్లో ఉన్నా కూడా అక్కడ జరిగేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్కి వెళుతుంటే చూస్తూ కళ్ళకి నీళ్లు గారిపోతుండే. ఏంటి ఏం వదిలిపెట్టి మనం ఏం పట్టుకుంటున్నాం అనేటువంటి బాధ లోపల ఉండేది. అంటే కంప్లీట్ అనుభూతి పొందేటువంటి కళను వదిలిపెట్టి సంపాదన మీదుగా ధ్యాసతోటి వచ్చిన చెప్పాలంటే ఏదో సాధించాలని కాకపోతే ఇంట్లో ఉండే ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల కొంత అవసరమై ఉద్యోగం చేస్తున్న పరిస్థితులు అవి. నాకు కళ మీద ఎక్కువ ధ్యాస ఉండేది. అలాంటిది ఎక్కడో తృప్తి మిస్ అవుతోంది అనిపించింది. తర్వాత మా వారికి కూడా ఇట్లా ఒంగోలు ట్రాన్స్ఫర్ అవ్వడము, నాకు అన్ని పరిస్థితులు అనుకూలించి ఒంగోలు రావడము, నేను కూడా మా వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఏది 2011 అప్పటికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కూడా లేదు. నన్ను వదులుకోలేక వాళ్ళు ఒక 3 years వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు, అమెరికన్ క్లయింట్ వాళ్ళు. అక్కడ 3 years ఒంగోలులోనే చేసి ఇంకా మరలా వాళ్ళు ఒక 1 year ట్రైనింగ్కి రావాలంటే నేను అప్పటికే ఎంఏ స్టార్ట్ చేశాను, కూచిపూడిలో ఎంఏ చేయడం. ఇంకా నాకు కుదరదండి అని చెప్పేసి కంప్లీట్గా రిజైన్ చేసేసి జాబు ఈ ఎంఏ చేసినప్పటి నుంచి ఇంకా కూచిపూడి దీనిలో నిలబడ్డాను. కామన్గా మీరు జాబు వదిలేసి రావటం ఒక ఎత్తు అయితే, ఒక గృహిణిగా, ఒక భార్యగా, బిడ్డలకు తల్లిగా
ఈ ఈ నృత్యాన్ని కొనసాగించాలి, 10 మందికి నేర్పాలంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అలా సాక్రిఫైస్ చేస్తూ అంటే కుటుంబానికి కొద్దిగా దూరంగా ఉండటం, ఎక్కువ శ్రమ పడటం, ఇటువంటి సమయాల్లో మీకు ఏమైనా బాధ అనిపించిందంటారా? అది ఇష్టమైన కష్టం కదండి, ఇది ఇష్టమైన కష్టం కాబట్టి ఓర్పుతోటే భరించాను. ఎందుకంటే బాబు చిన్నవాడు, వాడు స్కూల్కి వెళుతున్నప్పుడు పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళడం, అలాగే ఇంట్లో వాళ్ళందరి సహకారం, ఎందుకంటే వాళ్ళ సహకారం లేకపోతే మనం ఏది చేయలేం. ఎందుకంటే వాళ్ళకి ఎదురీది చేయడం అనేది కరెక్ట్ కూడా కాదు. ఒక గృహిణిగా అన్నీ సమర్థించుకొని పోవాలి. ఇంట్లో పేరెంట్స్ సపోర్టు, అత్తగారు వాళ్ళ సపోర్టు, మా వారి సపోర్టు, వీళ్ళందరి సపోర్ట్ తోటి కొంత సాక్రిఫైస్ అనేది సహజంగా చేయాల్సిందే, తప్పదు. ఏ గృహిణికైనా ఒకటి సాధించాలంటే చెయ్యాలి. అంటే అటువంటి సమయంలో ముఖ్యంగా మీరు జాబ్ వదిలిపెట్టేది కాదు. కామన్గా ఇప్పుడున్న రోజుల్లో అందరూ యూఎస్ అనగానే ఎవరు ఇంటి సాయి కూడా చూడని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మీరు డాలర్స్ కంటే ఈ నాట్యమే ఎక్కువ అనుకొని భావించి ఇటు రావడం జరిగిందని భావించవచ్చా? అవునండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి షాక్ అయ్యారు. ఏంటి జాబ్ మానేసి నువ్వు అంటే ఇప్పుడున్నటువంటి కుటుంబ ఇవేంటంటే అత్తగారులు వీళ్ళ మధ్యాహ్నం ఉండలేక కూడా కొంతమంది వెళుతున్న ఇది ఉంది. ఏంటి సందర్భంగా చెప్తున్నాను ఏమనుకోకండి. అంటే అలాంటి పరిస్థితుల్లో నువ్వేంటి వెళ్ళి మీ ప్రాపర్ ఉండే ఏరియాలో అన్నిటి కుటుంబ మధ్య ఇరుక్కుపోతున్నావు, హాయిగా జాబ్ చేసుకుంటూ ఇటు యూఎస్లో క్లయింట్స్ కూడా అన్నారు మా వారికి కూడా అక్కడ జాబ్ ఇప్పిస్తాను, అక్కడ సెటిల్ అయిపోమని చెప్పి. కానీ అది ఎందుకనో నాకు అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా ఫీల్ అయ్యాను. నాకు ఎందుకో నాకు సెట్ అవ్వలేదు. మన కల్చర్తో బాగా ఒక మమేకమై పెరిగిన వాళ్ళకి, గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళకో మరి తెలీదు, అది భగవంతుడి ఇదనుకున్నాను నేను. డైరెక్షన్ నాకు ఇలా సెట్ చేశారు. డాలర్స్ చెప్పా కదా, డాలర్స్లో ఉన్న లేని తృప్తి మనకి ఇందులో ఉంది. ఈ డ్యాన్స్ దీనిలో ఉన్నది కాబట్టి ఎక్కడున్నా కూడా ఆ పాట వినపడినా ఇది విన్నా కూడా ఆ ఎమోషన్ వేరుగా ఉంటుంది. అప్పుడే అర్థమవుతుంది మన ఆనందం ఎందులో ఉందనేది. అయితే ముఖ్యంగా ఇది ఇంత ప్రాచీనమైన కళ ఈ కూచిపూడి నృత్యం అనేది, కానీ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. దీనివైపు నేర్చుకోవడం కాదు, కనీసం చూసేవాళ్ళు కూడా లేని పరిస్థితి. ఎక్కడైనా స్టేజ్తో జరుగుతుంటే ఏదో నామమాత్రకు వస్తున్నారు, కానీ దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి చూడాలనుకునే వాళ్ళు ఎవరు లేని పరిస్థితి. మీరు ఒక కూచిపూడి నృత్య కళాకారునిగా మీకు అలాంటి సమయంలో ఏమనిపిస్తుంది? ఈ కళని ఇంకా అభివృద్ధి చేసి మన ప్రాముఖ్యతను తెలియజేయాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు ఒక కళాకారునిగా భావిస్తున్నారు? అది దానిలో నేను కొంత ప్రయోగం అయితే చేశానండి. యాక్చువల్గా అయితే మీరు అన్నమాట వాస్తవం. ఇప్పుడు వచ్చినటువంటి పాశ్చాత్య దీనిలో చాలామంది మన కూచిపూడి భరతనాట్యం అంటే అబ్బా అనేటువంటి ధోరణి వచ్చింది. కానీ మేము ప్రయోగం ఎలా చేశామంటే మనం చేస్తున్నది ప్రాపర్గా చేస్తే చూసేవాళ్ళు ఉన్నారనేది నిరూపణ అయ్యింది ఒకటి. ఇంకా మేము కొత్తగా ఏం చేస్తున్నామంటే ప్రతి నృత్యాంశంలోనూ దాన్ని ఒక రూపకంగా చేస్తున్నాం. అంటే ఒక్కరే స్టూడెంట్ చేస్తూ ఉంటే అది రక్తి కట్టించకపోతే వాళ్ళ యొక్క వేషధారణల్లో ఒక నాటకంలాగా ఈ నృత్యాన్ని చూపించడం ద్వారా ఇంకా జనాల్లోకి ఈ నృత్యం ద్వారా మనం ఇచ్చేటువంటి స్టోరీ అర్థమయ్యేలాగా చేసుకోవడం, ఈ మార్పులన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఒక రామాయణ శబ్దం ఉందనుకోండి, రామాయణ శబ్దం అనే పాట ఒక్కళ్ళే చేస్తారు జనరల్గా. ఒక్కళ్ళే చేయకుండా రాములు వారుగా ఒకళ్ళు, సీతగా ఒకళ్ళు, హనుమంతులుగా ఒకళ్ళు, ఇట్లాంటి పాత్రలన్నీ వేసుకొని దానికి ఉండే శ్రమే, దానికి ఉండేటువంటి ప్రయాస పడాల్సిందే. కొంత కృషి చేయడం వల్ల నేను ఆ రిజల్ట్ ఈరోజు చూస్తున్నాను. కొంతమంది వందల్లో పిల్లలు ముందుకు వచ్చి నేర్చుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందో. పిల్లలకి తల్లిదండ్రులే గురువులై అది చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు కనుక చూపిస్తే చిన్నపిల్లలు నిజంగా వాళ్ళు ఎలా చెప్తే అలా వినే మౌల్డ్ అయ్యేటువంటి బంగారు తల్లులండి నిజంగా. పిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏదన్నా వాళ్ళు వేరే పోకడలు పోతున్నారంటే అది కేవలం తల్లిదండ్రుల నెగ్లిజెన్స్. అది నేను నిరూపణ అయ్యింది నా పిల్లల దీనిలో కూడా. ముఖ్యంగా అంటే వేరే పోకడలకు పోతూ సెల్ ఫోన్లని, క్లాసికల్ డ్యాన్స్ అని, ఇంకా XYZ ఇలా వేరే వాటి మీద పోతున్నారు. అటువంటి వారికి ముఖ్యంగా మీరు చెప్తున్న తల్లిదండ్రులకి మీరు ఒక కూచిపూడి నృత్య కళాకారునిగా, ఒక టీచర్గా, ఒక తల్లిగా మీరు ఏదన్నా సూచనలు తెలుసుకుంటే ఎటువంటి సూచనలు ఇస్తారు? ఈ సెల్ ఫోన్లు అనేది మాత్రం చాలా ప్రమాదకరంగా తయారైందండి. పిల్లలని ఇప్పటి నుంచే ఏదన్నా ఒక లలిత కళల్లో ఏదో ఒకటి సంగీతమో, నాట్యమో, చిత్రలేఖనమో ఏదో ఒక యాక్టివిటీలో పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి వీళ్ళు ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునేటువంటి చాలా అవకాశాలు ఇందులో ఉంటాయి ఈ లలిత కళల్లో. అలా చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ
సెల్ ఫోన్ల ద్వారా వీటి ద్వారా ఉండేటువంటి చెడు ప్రభావాలు మనం అది ఒక వీడియో పెట్టినప్పుడు అది మనసే చెప్తుంది వాళ్ళకి, ఇది చూడాల్సిందా చూడకూడదా, మనం కరెక్ట్ మార్గంలో పోతున్నామా లేదా అనేటువంటి జడ్జిమెంట్ కూడా వాళ్ళు చేసుకునేటువంటి విచక్షణ వస్తుంది ఈ లలిత కళల్లో ఉండడం ద్వారా. సో అది నా ద్వారా నాకు నిరూపణ అయింది. నా పిల్లలందరూ కూడా ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పానంటే దాని ఎక్స్టెండెడ్ స్టోరీ యూట్యూబ్లో మంచి విషయాలు తెలుసుకొని వచ్చి చెప్తారు కథ. ఒక ఋషి ఒకళ్ళకి శాపం ఇచ్చారంటే ఆ శాపానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు వచ్చి ఈరోజు నాకే చెప్తున్నారు, నాకు తెలియని విషయాలు. నాకు అది చాలా ఆనందం అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే యూట్యూబ్ని మంచిగానే వాడుకోవచ్చు, చెడుగానే వాడుకోవచ్చు. వీళ్ళకి ఈ స్టోరీలు తెలియడం ద్వారా యూట్యూబ్లో నుంచి కూడా మంచి విషయాలు తెలుసుకుంటారు. అది చూడొచ్చు, తప్పులేదు ఎప్పుడన్నా, కాకపోతే అది మంచి విషయాలు తెలుసుకోవడానికి దోహదపడుతుంది. చివరిగా ఒక ప్రశ్న, ఇలా అంతరించిపోతున్న ఈ కళని ప్రోత్సహించే కోసం ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందా? ఆ చర్యలు ఏమై ఉండాలి? ప్రభుత్వం తరపు నుంచి కూచిపూడి నాట్యం మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్లోనూ ఇనిషియల్గా ఉన్నటువంటి ప్రైమరీ సెక్షన్లో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కూడా ఇది డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఈ కళకి ప్రాధాన్యతనిచ్చి పెర్ఫార్మెన్సెస్ ఇప్పించడం ద్వారా కూడా పిల్లలు చాలా ప్రోత్సాహాన్ని పొందుతారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్గా కూడా స్కూళ్ళల్లో ప్రిలిమినరీగా 5th క్లాస్ వరకు మినిమంగా నేర్చుకోవాల్సిన కళ నేర్పించేస్తే హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఎదురు టైం తక్కువ ఉంటుంది. ప్రాథమిక విద్యలోనే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం, గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా టీచర్స్ని నియమిస్తే ఇటు టీచర్స్కి ఒక జీవనోపాధి, అటు పిల్లలకి కూడా ప్రైమరీ సెక్షన్ వరకు కొంత నేర్చుకోవడానికి కొంత ప్రవేశం, ఆ తర్వాత వాళ్ళ అభిలాషను బట్టి కంటిన్యూ చేయడమా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఇది ముఖ్యంగా నేటి యువత చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కనీసం లలిత కళ పట్ల ప్రైమరీ స్కూల్ స్టేజ్ వరకన్నా ఆ లలిత కళ పట్ల ఆసక్తి చూపి ఇటు తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తే ఇటువంటి కళలు అంతరించిపోకుండా ఉంటాయి. అదేవిధంగా కొంత శ్రమ దీని మీద పెట్టి నేర్చుకోవడం కూడా చాలా మంచిదని కూడా ఒక టీచర్గా చెప్తున్నారు. ఈ కళలు ఇలాగే అంతరించిపోకుండా రానున్న భావితరాలకు అందించాలంటే ప్రభుత్వం కూడా స్కూల్స్లో ఇటువంటి లలిత కళలను మ్యాండేటరీ చేసి ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని చెప్పేసి ఎస్వి శివకుమార్ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.